పాల్ బ్రంటన్ బ్రిటన్ దేశపు పాత్రికేయుడు, పరిశోధకుడు, రచయిత. ఈయన ఆధ్యాత్మిక విషయాలు, ముఖ్యంగా జీవితం తర్వాత విషయాల గురించి పాశ్చాత్య దేశాల జ్ఞానులు చెప్పలేని విషయాలను చెప్పగలిగేవారు భారతదేశంలో ఉంటారని తెలుసుకుని భారతదేశమంతా తిరిగి ఆధ్యాత్మిక అన్వేషణ చేసి 1934వ సంవత్సరంలో రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఆ పుస్తకం కాపీలన్నీ కేవలం 2 రోజుల్లోనే అమ్ముడిపోయాయి అంటే అది పాల్ బ్రంటన్కు పరిశోధనలో గల నేర్పు, నిజాన్ని అంగీకరించడంలో గల ధైర్యం ఆంగ్ల పాఠకులకు బాగా తెలిసి ఉండడం. అటువంటి బ్రంటన్ సుదీర్ఘకాలం పరిశోధన చేసి మన దేశం గురించి, ముఖ్యంగా సనాతన ధర్మం గురించి ఎటువంటి అభిప్రాయాన్ని రాసుకున్నాడో 20 పాయింట్లలో చెప్పే ప్రయత్నం చేస్తాను. సత్యాన్వేషణని ధ్యేయంగా పెట్టుకుని శాస్త్రీయ నిరూపణకు నిలిచిన ప్రతి సత్యాన్ని ధైర్యంగా స్వీకరించాను. నా పరిశోధనలో అద్భుతమైన, భయాన్వితమైన ఎన్నో ఘటనలకు నేను సాక్షిగా నిలిచాను. ఇప్పుడు నా పరిశోధనలకు గ్రంథరూపం ఇస్తుంటే ఆ ఘటనలు నాకే నమ్మశక్యంగా లేవు, అయినా సత్యనిష్ట కొద్దీ రాస్తున్నాను. సంచలనాలకు నిలయమైన అద్భుత గ్రంథం లాంటిది భారతీయ జీవనం. భారతదేశం నుంచి మన దేశానికి ఓడల్లో తరలించే వజ్ర వైడూర్యాల కంటే ఎంతో విలువైన ఆధ్యాత్మిక సంపద ఈ భారతదేశంలోనే దాగి ఉందన్న విషయం ఈ ఆంగ్లేయులెవరికీ తెలియడం లేదు. మన విశ్వవిద్యాలయాల్లో బోధించని కొత్త జ్ఞానాన్ని అందించే యోగుల దర్శనం కోసం త్వరలోనే మరో కొత్త రకం పాశ్చాత్య యాత్రికులు భారతదేశానికి రావడం ప్రారంభిస్తారని నా నమ్మకం. కొందరు మఠాధిపతులు, ఆశ్రమాధిపతులు గ్రంథాలలోని వేదాంతం గురించి బోధించేవారే గాని తమ అనుభవ సారాన్ని బోధించేవారు కాదు. ఈ పురాతన మద్రాస్ నగరంలోని మారుమూల ఇంట్లో ఉన్న నాకు పాశ్చాత్య శాస్త్రజ్ఞులు తమకు ఇష్టం లేకపోయినా ఏదో ఒక రోజు నమ్మి తీరాల్సిన ఒక విశేషం అనుభవంలోకి రావడం నమ్మశక్యం కావడం లేదు. అయితే అందుకు తిరుగులేని సాక్ష్యం నా కళ్ళ ముందే ఉంది. యోగశక్తులనేవి మనం అనుకుంటున్నట్లు కల్పనలు, భ్రమలు కావని నాకు అర్థమయ్యింది. నాకు ఆధ్యాత్మిక విషయాల మీద నమ్మకం కుదిరింది వాదాల వల్ల కాదు, అద్భుతమైన అనుభూతిని సొంతం చేసుకోవడం వల్ల. నడిచే దైవంగా కీర్తించబడుతున్న శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని చెంగల్పట్టులో కలవడం జరిగింది. ఆయన ముఖంలోని ప్రశాంతత చూసి నాకు ఈర్ష్య కలిగింది. నా మనస్సును అల్లకల్లోలం చేసే ఆలోచనలు ఆయన దరిదాపులకు కూడా రావనుకుంటున్నాను. మహర్షిని కలవకుండా నువ్వు దక్షిణ భారతదేశం వదిలి వెళ్ళవద్దంటున్న ఆయన కళ్ళల్లో నాకు సహాయం చేయాలనే తపన కనిపిస్తోంది. ఆయన వ్యక్తిత్వాన్ని ఎంతగా ఆరాధిస్తున్నానో ఆయన దగ్గరకు చేరిన శ్రోతల నమ్మకం చూసి అంత ఈర్ష్యపడ్డాను. వారి జీవితంలో సందేహాలకు తావులేదు. దేవుడు ఉన్నాడు అంటే అవును ఉన్నాడు అనే నమ్మకం తప్ప అనవసరపు ఆలోచనలు చేస్తూ చీకటి రాత్రులు గడపడం వారికి తెలియదు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈ దేశంలో దుర్భరమైన జీవితం గడుపుతున్న వారు కూడా తమ దుస్థితికి విచారించరు. నరనరాన పేరుకుపోయిన విధి బలీయత అనే నమ్మకం ప్రభావం ఇది. మనమంతా విధి చేతుల్లో కీలి బొమ్మలమని, ఆ అదృశ్య హస్తం ఎటు చూపితే అటు తిరగడమే మన పని అని ఏ పాశ్చాత్యుడు అంగీకరించాడు. చెంగల్పట్టులో ఉన్న నన్ను రానున్నా సరే విధి అరుణాచలం చేర్చింది. ఇక్కడ రమణ మహర్షి సమక్షంలో నా మనసు అంతర్గతంగా పరిపూర్ణ ప్రశాంతతను అనుభవిస్తుంది. నా జీవితంలో నేను కలిసిన వారందరిలోకి రమణ మహర్షి అత్యున్నతమైన అద్భుత వ్యక్తిత్వం కలవారనే అభిప్రాయం బలపడింది. అరుణాచలంలో నా బసను 15 రోజులకు పొడిగించాను. నేను ఎవరు అనే ఈ అన్వేషణ ప్రారంభించి ఈ శరీరము, ఈ కోరికలు, ఈ భావాలు ఇవన్నీ నేను కాదని అర్థం చేసుకోగలిగితే నీ అన్వేషణకు సమాధానం నీ హృదయపు లోతుల్లోనే నీకు అర్థమవుతుంది. అసంకల్పితంగానే ఒక గొప్ప అనుభవంగా అది నీకు దక్కుతోంది. నేను గురించి తెలుసుకో. అప్పుడు సూర్యకాంతిలాగా సత్యం నీకు గోచరిస్తుంది. నీ మనస్సు ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ తొలగిపోయి సహజ ప్రకృతి, ఆనందము ఒకటే కాబట్టి నీ మనసు ఆనందంలో నిండిపోతుంది. ఈ ఆత్మజ్ఞానం కలిగితే ఇక నీకు సందేహాలు అంటూ ఏమీ ఉండవు అంటూ ముగించారు రమణ మహర్షి. చేతులెత్తి మహనీయునికి నమస్కరిస్తూ భారంగా అక్కడి నుంచి నిష్క్రమించాను. నీలోని ఆత్మ, నాలోని ఆత్మ ఒక్కటే అన్న భావానికి ప్రతీకగా 2 చేతులు దగ్గరకు చేర్చి చేసే ఈ నమస్కారం
రెండు చేతులు కలుపుతూ పాశ్చాత్యులు చేసే షేక్ హ్యాండ్కు భిన్నంగా ఉంటుంది. ఒక విధంగా చూస్తే మన మనసే సమస్యలను సృష్టించుకుని వాటిని పరిష్కరించడానికి నానాయాతన పడుతూ ఉంటుందనే అభిప్రాయం బలపడుతుంది. ఈ హిందూ మతంలో అన్ని అభిరుచులున్న వారికి స్థానం ఉందని, ఈ మతం అన్ని విషయాలలో దాచుకున్న సర్వాంతర్యామి అని అర్థమవుతుంది. రథయాత్ర సమయంలో ఊరిలోనే ఉన్న నాకు అక్కడికి వచ్చిన కొందరు భక్తులను దగ్గర నుంచి పరిశీలించే అవకాశం కలిగింది. వారి ప్రభావంతో అటువంటి వారి గురించి నాకు ఇదివరకు ఉన్న వ్యతిరేక భావాన్ని మార్చుకోవలసి వచ్చింది. పాశ్చాత్యులు వేల సంఖ్యలో చేసే ప్రయోగాల ద్వారా తెలుసుకోలేని ఎన్నో రహస్యాలను ఈ భారతీయ యోగులు ఎప్పుడో సాధించినట్టున్నారు. తాను స్వాభావికంగా బలహీనుడనని, పాపాత్ముడనని ఆలోచించడమే మనిషి చేసే పెద్ద తప్పు. స్వాభావికంగా ప్రతి మనిషి మనసులోనూ బలము, దైవత్వము నిండి ఉంటాయి. బలహీనంగానూ పాపమయంగానూ ఉండేవి అతని ఆలోచనలు, అలవాట్లు, కోరికలు మాత్రమే, కానీ ఆ మనిషి కాదు. రమణ మహర్షి నోటి నుంచి వచ్చిన ఈ మాటలు నా మీద దివ్య ఔషధంలాగా పనిచేసి నన్ను ఉత్తేజపరిచాయి. ఈ భారతదేశంలోనే మానవ మేధకు సాధ్యమైన అతి స్వచ్ఛమైన, అత్యున్నతమైన ఆలోచనలు రూపుదిద్దుకున్నాయి. ఇది ఈ భారతదేశపు గొప్పతనం. ఈ 20 పాయింట్లలో మీకు ఏ పాయింట్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి.